ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న నిన్నైతే మనం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అయితే విన్నారు. మరి దానిపై మీ సమాధానం? చాతగానోడు మాట్లాడేటువంటి మాటలను రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా మాట్లాడి ఉండడు. చివరకు ఐపీ పెట్టినోడు కూడా ఇట్లా మాట్లాడు. ఐపీ పెట్టినోడు కూడా నేను మొత్తం దివాలా తీసిన అని మాట్లాడతాడు తప్ప నేను పోతే చెప్పులు ఎత్తుకపోతా అని చెప్పి భయపడతానని కూడా ఆయన ఎప్పుడు మాట్లాడు. ఐపీ పెట్టినోడు అంతకంటే దారుణంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. గత సంవత్సర కాలం నుండి ఏం మాట్లాడుతున్నాడు? నాకు అప్పు ఉడతలేదు, రాష్ట్రం దివాలా తీసింది, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలా చూస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చివరకు నేను చెప్పులు ఎత్తుకపోతానేమో అని చెప్పి అందరూ నన్ను దొంగలా చూస్తానని కూడా మాట్లాడి. ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కన్నా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నాకు చేతనైత లేదు, నాకు పరిపాలన దక్షత లేదు అని చెప్పి డప్పేసి సాటింపు చేసినట్టున్నది. మరి అంత చాతగానోడివి నువ్వు ఏం వెలుగబెట్టడానికి ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నావు? ఎందుకు ఆ కుర్చీలో కూర్చున్నావు? ఆ కుర్చీ ఖాళీ చేసి దిగిపోతే చాతనైనోడే పరిపాలిస్తలేదా? ఇది చాలా దుర్మార్గం. ఇది అద్భుతంగా పురోగమిస్తున్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు తిరోగమన స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి వచ్చేది, షాదీ ముబారక్ వచ్చేది, రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, అసలు అన్ని రకాల సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకు సాగినాయి. దేశంలో జిఎస్డిపిలో నెంబర్ 1, పర్ క్యాపిటాలో నెంబర్ 1, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, ధాన్యం పండించడంలో నెంబర్ 1. ఇంతకంటే ఏం కావాలండి? అలాంటి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం అంటే నీ చేతగానితనం ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, ఈయన ముఖ్యమంత్రి కొనసాగడం మంచిదా కాదని ఇప్పటికైనా వాళ్ళు పునరాలోచన చేసుకుంటే మంచిది. కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్లనే తెలంగాణ దివాలా తీసిందని కూడా అంటున్నారు కదా. మరి ఇది ఎట్లున్నాయంటే అంటే చాతగానోడు మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇంకేం లేవు. మీరు ఆలోచించండి, ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సమయానికి వచ్చినాయి కదా. అది కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు. ఇప్పుడు ఎందుకు మరి డిలే అవుతున్నాయి? సంవత్సర కాలంలో మారింది ఏంది? కేవలం పరిపాలన మారింది కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చింది. అంటే వీళ్ళు జేబులు నింపుకుంటున్నారు కాబట్టి, వీళ్ళు విపరీతంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి నిర్మాణం. అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, ఒక పద్ధతి లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఒక ప్రేమ లేకపోవడం, పట్టుదల లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మీరు హెలికాప్టర్లలో తిరగడానికి డబ్బులు ఉంటాయి, ఢిల్లీకి 45 సార్లు తిరగడానికి డబ్బులు ఉంటాయి, 4-5 సార్లు అమెరికా పోవడానికి, స్విట్జర్లాండ్ పోవడానికి, జపాన్ పోవడానికి పైసలు ఉంటాయి. కానీ ఫీజు రింబర్స్మెంట్ అంటే డబ్బులు ఉండవు, స్కాలర్షిప్ అంటే డబ్బులు ఉండవు, కళ్యాణ లక్ష్మి అంటే డబ్బులు ఉండవు, రైతు బంధు అంటే డబ్బులు ఉండవు. అంటే మీ ప్రయారిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజలు కోరుకున్నది ఇలాంటి ప్రభుత్వాన్ని కాదు, ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడేటువంటి పరిపాలన కోరుకున్నారు. కానీ మార్పు పేరు మీద మీరు మోసం చేసింది కాబట్టి తప్పకుండా ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలా, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ పార్టీకి అవసరమా, పునరాలోచన చేసుకోవాలి. లేకపోతే తప్పకుండా 2014 కంటే క్రితం పరిస్థితులు తెలంగాణలో నెలకొంటాయి. మీరు చూస్తున్నారు, ఇప్పటికే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో వాళ్ళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు అద్భుతంగా ముందుకు సాగినటువంటి తెలంగాణ ఆగమాగం అయిపోయింది. ఆత్మహత్యలు తెలంగాణగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా మళ్ళీ ప్రజలే ఉద్యమిస్తారు, ప్రజలు రోడ్డెక్కుతారు, ప్రజలే కాంగ్రెస్ పార్టీ గల్లాబట్టి నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.